హాయ్ హలో నమస్తే అండి. సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ప్లెయిన్ కుస్కా తయారు చేస్తున్నాను. సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేనైతే స్టవ్ మీద పాత్ర పెట్టి ఒక గరిటె ఆయిల్ 1 స్పూన్ గీ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసాను. దీనికోసం నేనైతే ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే 2 మీడియం సైజ్ తీసుకున్నాను. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంది, అందుకే ఒకటే తీసుకున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డ్ కలర్ లేక వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నీడన ఎండబెట్టిన పుదీనా, కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి పుదీనా ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డ్ కలర్ లేక వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనికోసం నేనైతే 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఈ టమాటాలు అయితే సన్న మంట మీద మూత పెట్టి ఆయిల్ వదిలేంత వరకు అయితే బాగా మగ్గిచ్చేస్తున్నాను. ఇలా ఆయిల్ అంతా బయట వచ్చేసింది. ఇప్పుడు ఇందులో చిలికిన పెరుగు ఒక గరిటె వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే కుంకుమ పువ్వు కొద్దిగా వాటర్లో వేసి నానపెట్టుకున్నాను. కలర్ కోసం అయితే ఈ కుంకుమ పువ్వు నీళ్ళు 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే స్కిప్ చేసేసేయండి. కంపల్సరీ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వాడుకోండి. దీనికోసం నేనైతే 1/2 కేజీ బాస్మతి రైస్ 1 అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసి కలిపేస్తున్నాను. ఇలా చేయడం వల్ల రైస్ ఒకదానికొకటి అతుక్కోదు. ఈ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పట్టి రైస్ తినేటప్పుడైతే ఎమ్మీగా ఉంటుంది. 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ మసాలాలోనే ఈ రైస్ని ఇలా లైట్గా వేయించుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి అయితే 4 గ్లాసులు వాటర్ పోసి నేను ఇంకో స్టవ్ మీద వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. బాగా కాగుతున్న వేడి నీళ్ళైతే ఇందులో పోసేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు అయితే కొంచెం తగ్గినట్టుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం అయితే 1 స్పూన్ వరకు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఒక ఉడుకు ఉడికేంత వరకు అయితే పెద్ద మంట మీద ఇలా ఉడికించేస్తున్నాను. అంటే రైస్ 30% పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇంకో 30% అయితే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించేశాను. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి 40% అయితే దమ్ మీదే ఉడకాలి. అప్పుడే రైస్ బాగా టేస్ట్ ఉంటుంది. 10 నిమిషాలు ఇలా సన్న మంట మీద దమ్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేశాను. స్టవ్ ఆఫ్ చేసిన 15 నిమిషాల తర్వాత అయితే నేను ఇలా మూత తీసేసి ఓపెన్ చేసేస్తున్నాను. వావ్, ఎంత కలర్ఫుల్గా సూపర్గా గుమగుమలాడుతూ పుస్కా అయితే రెడీ అయిపోయేసింది. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇందులోకి నేనైతే ఆలు కోఫ్తా కర్రీ చేశాను, పెసులు ఫలాఫల్ చేశాను, పెరుగు రైతా కూడా చేశాను, క్యారెట్ ముక్కలు, కీరకాయ ముక్కలు వేసి ఇలా డెకరేషన్ చేసి రౌండ్ షేప్లో ఉల్లిపాయ ముక్కలైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మధ్యలో నిమ్మరసం ఇలా పిండుకొని కూడా తినేయవచ్చు. ఇన్ని ఐటమ్స్ హోటల్లోనే కాదు ఇంట్లో కూడా తయారు చేసుకొని తినచ్చు. మనం ఇలా తయారు చేసి పిల్లలకి పెద్దలకి ఇచ్చామంటే హోటల్లో కాదు ఇంట్లోనే తినాలనుకుంటారు. ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.